హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ నుంచి మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ప్రపంచ భాషలు ఎన్ని? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 2796 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రీస్తు శకం ఈ శతాబ్ది నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలున్నాయి. 6వ శతాబ్దం ఈజ్ ద రైట్ ఆన్సర్. 6వ శతాబ్దం నాటికే మరి తెలుగు భాష ఆధారాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించినటువంటి భాషావాదం ఏమిటి? మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించినది డింగ్ డాంగ్ వాదం. మాండలికాల సమాహారమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? మ్యాక్స్ ముల్లర్. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వారు ఎవరు? ధాతువాదం. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. యాస్కాచార్యుడు. చూపుమేర పలుకుమేరల ప్రస్తావన గల నైపుణ్యం ఏది? చూపుమేర పలుకుమేరల ప్రస్తావన గల నైపుణ్యం పఠనం. వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన ఏది? వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన నాటకీకరణ లేదా నాటక బోధన. ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో అనుసరించేటటువంటి పద్ధతి ఏమిటి? సూక్ష్మ బోధన పద్ధతి. అప్రయత్నంగా అలవడి జీవితాంతం వెన్నంటి ఉండే భాష ఏది? మాతృభాష. నిగూఢ అర్థము కనుగొనుట, సూచనలను అనుసరించుట అను స్పష్టీకరణలు గల బోధనా లక్ష్యం ఏది? అవగాహన. నిగూఢ అర్థాన్ని కనుగొనుట, సూచనలను అనుసరించుట అను స్పష్టీకరణలు గల బోధనా లక్ష్యం అవగాహన. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించవలసినటువంటి విలువలు ఏమిటి? పరిమిత విలువలు. కనీస అభ్యసన స్థాయిల ప్రతిపాదిక అంశాలలో ఇది ఒకటి. కనీస అభ్యసన స్థాయిల ప్రతిపాదిక అంశాలలో ఇది ఒకటి అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. జవాబుదారీతనం. ధ్వని, శైలి, రసం, అలంకారం, ఛందస్సు మొదలగున అంశాలతో కూడినటువంటి జ్ఞాన రాశిని ఏమంటారు? సాహిత్య జ్ఞానం. క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్తపరిచేటటువంటి పఠనం ఏది? క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్తపరిచే పఠనం ఏది అంటే మౌన పఠనం. క్షుణ్ణ విస్తార పఠనాలకు నిలువు గీతలు, అడ్డుగీతలు, ఏటవాలు గీతలు, అర్ధచంద్రాకారపు గీతలు, వృత్తాలు మొదలగు వాటిని మొదట నేర్పి ఆ తర్వాత రాత నేర్పేటటువంటి విధానానికి గల పేరేంటి? ఆధునికం. యత్న కాల పద్ధతి ఈ దశలోని విద్యార్థులకి బాగా ఉపయోగపడదు. యత్న కాల పద్ధతి అనేది ఎవరికి ఉపయోగపడదు అంటే ప్రాథమిక దశ వారికి ఉపయోగపడదు. ఉన్నత దశ పరిశోధనా పద్ధతి మాధ్యమిక దశ వారికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక సూత్రం ఆమోదించినటువంటి పద్ధతి ఏంటి? వ్యాకరణ బోధనలో వైజ్ఞానిక శాస్త్రం ఆమోదించిన పద్ధతి ఆగమన పద్ధతి. ఉక్త రచన ద్వారా క్రింది భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఉక్త రచన ద్వారా లేఖనాన్ని పెంపొందించవచ్చు. దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ ఏమిటి? దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ తోలు బొమ్మలాట. ఇవన్నీ కూడా మరిది శ్రవణ పరికరం. ఛాయాచిత్రాలు దృశ్య, పత్రికలు కూడా దృశ్య పరికరాలే. క్రింది వానిలో సహపాఠ్య కార్యక్రమాలకు చెందినది ఏమిటి? సహపాఠ్య కార్యక్రమాలంటే అంటే పాఠ్య విషయాలు కాకుండా అదర్స్ అన్నమాట. సో ఇక్కడ బోధన అంతర్గత జట్టు కృత్యాలు అనేటటువంటిది సహపాఠ్య కార్యక్రమాలకి చెందుతుంది. నెక్స్ట్ వన్, యుద్ధరంగం, అధునాతన పరికరాలు, అంతరిక్ష జ్ఞానం మొదలగున వాటి యొక్క పరిజ్ఞానం కంప్యూటర్లు విద్యార్థులకు దీని ద్వారా అందిస్తాయి. ఇటువంటివన్నీ కూడా ఆధునిక జ్ఞానం అంతా కూడా కంప్యూటర్లు విద్యార్థులకు దేని ద్వారా అందిస్తాయి అంటే స్టిమ్యులేషన్ వ్యూహం ద్వారా అందిస్తాయి. సూక్ష్మ బోధన లక్షణాలలో ఇది ఒకటి.
బోధనా సంక్లిష్టతను తగ్గిస్తుంది. బోధనా సంక్లిష్టతను తగ్గిస్తుంది. బోధనాభ్యసన సోపానాల్లో భాగమై విద్యార్థులచే ప్రస్తుత పాఠ్యాంశాల పునశ్చరణకు, తదుపరి పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి సమర్థవంతమైన అభ్యసనానికి సహాయపడేటటువంటి దాన్ని ఏమంటారు? దీన్నే నిర్దేశ్యం అంటారు. భాషా నైపుణ్యాల్లో నిత్యం జరుగుతున్న మార్పులు నిర్ధారణ చేసి విద్యార్థుల యొక్క భాషా వికాసానికి తోడ్పడే మూల్యాంకనం ఏంటి? నిత్యం జరుగుతున్న మార్పుల్ని నిర్ధారణ చేస్తుంది. విద్యార్థుల భాషా వికాసానికి తోడ్పడేది నిర్మాణాత్మక మూల్యాంకనం. కృషి పుస్తకం ప్రధాన ఆవశ్యకత ఏమిటి? కృషి పుస్తకం ప్రధాన ఆవశ్యకత వాచకాలలో నేర్చుకున్నటువంటి విషయాలకు పునర్భరణం చేకూర్చడానికి. చూచిరాతలు మేలుపంక్తి రచనకు గల ప్రధాన భేదం ఏంటి? చూచిరాతకి మేలుపంక్తి రచనకి ఈ రెండింటికి ఉన్నటువంటి ప్రధాన భేదం ఏంటి? అక్షర పరిమాణం అనేది నియతంగా ఉండడం. అక్షర పరిమాణం అనేది నియతంగా ఉండడం. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను అలవరచగలే పోటీ ఏంటి? వక్తృత్వ పోటీ స్వయం కృషిని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలని అలవరుస్తుందన్నమాట. పుట్టగానే శిశువు ఏడ్చుట అనేది దేనికి సంబంధించినది? ఏడ్చుట అనేది ఇది ఒక చైతన్య చిహ్నం. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహిస్తాడు. దీన్ని కనీస అభ్యసన స్థాయిల్లో ఇలా సూచిస్తాం. 6-3-1గా సూచిస్తాం. క్రింది వానిలో గ్రహణశీలాలు అని వేటిని చెప్తాం? క్రింది వానిలో గ్రహణశీలాలు అంటే ఏదైనా మనం విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడేవి. శ్రవణం వినడం ద్వారా గ్రహిస్తాము, పఠనం ద్వారా కూడా గ్రహిస్తాం. ఈశస్తమృతం అలాగే ఉత్తర స్వరము అయినటువంటి కంఠోష్ట్యము ఏది? ఓ. మౌఖిక భాషకు స్థిరత్వాన్ని కల్పించేది లేఖనం. మొదట అసమగ్రంగా ఉండి క్రమంగా పరిణతి చెంది విస్పష్ట భావాన్ని వ్యక్తీకరించడానికి తోడ్పడేది ఏది? భాష. దినచర్య రచన అనేది ఆత్మగతం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీని ప్రభుత్వం ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది. గ్విన్ సంఘం సిఫార్సుల మేరకే తెలుగు అకాడమీని స్థాపించడం జరిగిందన్నమాట. మరి విద్యార్థి సాహిత్య రచనలు చేస్తాడు. సాహిత్య రచనలు చేయడం అనేది ఏ లక్ష్య స్పష్టీకరణకు చెందుతుంది? భాషాభిరుచికి చెందుతుంది. బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా, అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచేటటువంటి బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు ఏమిటి? స్పష్టీకరణాలు. రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అనుమతించినటువంటి మన రాజ్యాంగ అధికరణం ఏమిటి? 345 అధికరణం. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అనుమతించిన మన రాజ్యాంగ అధికరణం 345. వ్యవహారంలో ఉన్యాది అనే క్రియారూపం కనబడే జిల్లా ఎక్కడ? నెల్లూరు. భాషా బోధనలో మొదట చేపట్టాల్సిన చర్యని ఏమంటారు? భాషా బోధనలో మొదటి చేపట్టాల్సిన చర్య ఏది? వాచిక చర్య. ప, ఫ, బ, ప, మ అను వర్ణాలు దేనికి చెందుతాయి? ఓష్ట్యాలు. స్వాధ్యాయనానికి అనుకూలంగా ఉండవలసినవి ఏంటి? స్వాధ్యాయనానికి అనుకూలంగా ఉండవలసినవి ఉపవాచకం. స్వ అధ్యాయానికి అని అర్థం అన్నమాట. అంటే స్వ అంటే తనంతట తాను అధ్యయనం చేయడానికి, స్వ అధ్యయనానికి అనుకూలంగా ఉండవలసినవి ఉపవాచకం. వ్యాకరణ బోధనలో ఉదాహరణలు చెప్పి సూత్రాన్ని నిర్మింపజేయుటకు అనుకరించే పద్ధతి. ఉదాహరణల ద్వారా సూత్రము అనేటటువంటిది ఏ పద్ధతి? ఆగమన పద్ధతి కదా. దాన్నే మనం అనుమానోపపత్తి పద్ధతి అని కూడా అంటాం. భాషా ప్రయోగశాలల్లో ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసరమైన సామగ్రి ఉండే అర ఏది? సలహాదారు అర. ఉపాధ్యాయులు దర్శనంలో శోధనా దృక్పథంతో స్వయం కృషితో విద్యార్థులు పూర్తి చేసేవి ఏంటి? నిర్దేశ్యాలు. పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశాన్ని చేసి
బోధించే పద్ధతి ఏంటి? పద్య పాఠ్యాంశం అంతా కలిపి ఏకాంశంగా బోధించేటటువంటి పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి ద్వారానే అలా చేస్తాం. ఉత్తమ నిక్ష లక్షణాలలో ఒకటి. ఉత్తమ నిక్షకి కలిగి ఉండేటటువంటి లక్షణాలు చూస్తే మరి సమగ్రత అనేటటువంటిది ఉండాలన్నమాట. సమగ్రత అనేటటువంటిది ఉండాలి. స్థానకరణ ప్రయత్నాలనే త్రివిధ కార్య సంయోగం వల్ల జరిగేది ఏంటి? స్థానకరణ ప్రయత్నాలు అనేటటువంటి త్రివిధ కార్య సంయోగం వల్ల జరిగేదాన్ని ఏమంటారు? వాగుత్పత్తి అంటారు. వాగుత్పత్తి. విద్యార్థుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఉపకరించేటటువంటి పరీక్షా విధానం పరిశీలన ద్వారానే తెలుసుకోవచ్చు. యూనిట్ నిక్షతో పాటు తయారు చేయాల్సిన పట్టికలలో ఒకటి ఏంటి? యూనిట్ నిక్షతో పాటు తయారు చేయాల్సిన పట్టికలు లక్ష్యాల భారత్వ పట్టిక. విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించిన వరం ఏంటి? విద్యా సాంకేతిక శాస్త్రాన్ని యొక్క విద్యా బోధనకు అందించిన వరం లాంటిది ఏది అంటే భాషా ప్రయోగశాల. ఓ చిత్రం లేదా ఒక దృశ్యాన్ని ప్రదర్శించి దానిపై విద్యార్థులకు వ్యాసం రాయమని కోరే పద్ధతి ఏంటి? అభివర్ణన పద్ధతి. విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది ఏమిటి? విస్తార పఠనం. విరామకాల సద్వినియోగం ఉక్తలేఖనం కలిగించేటటువంటి ప్రయోజనం ఏంటి? ఉక్తలేఖనం కలిగించే ప్రయోజనం ఏంటంటే లేఖనంలో వేగం పెరుగుతుంది. పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోట పని, పాఠశాల బ్యాంకు వంటి ఉద్యమాలు దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా సంకీర్ణ ఉద్యమాలకి చెందుతాయి. గద్య బోధనలో రచయిత పరిచయం, పూర్వాంశ పరిచయం చేయడానికి ఉపాధ్యాయుడు అనుసరించదగినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? వివరణ పద్ధతి. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని చేసేటటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? సామర్థ్యాధారిత మూల్యాంకనం. ముఖయంత్రంలో ధ్వని పుట్టేటటువంటి పై భాగాలను ఏమంటారు? స్థానం. నియోజన పద్ధతిని ఇలా కూడా అంటారు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అంటారు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది? విద్యా ప్రణాళిక. భాష ఈ సంవృత ధాతువు నుండి పుట్టింది. భాష అనేది ఈ సంవృత ధాతువు నుండి పుట్టింది. భాష్. ఇతర భాషల్లో ఉన్నటువంటి మనుషుల, స్థలం, వస్తువుల పేర్లు యథాతథంగా అనువదించడాన్ని ఏమంటారు? లిప్యంతరీకరణం అంటారు. నెక్స్ట్ వన్. భాషలో తొలి ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది? 1913. క్రింది వారిని జతపరిచేటప్పుడు ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు, డింగ్డాంగ్ వాదం మార్క్స్ ముల్లర్, స్వతసిద్ధవాదం నామ్ చామ్స్కీ, సంపాదనవాదం బిఎఫ్ స్కిన్నర్. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని చెప్పే వాదం ఏంటి? వివక్షా ప్రేరణావాదం. మేమే అనేది మేక, కావు అనేది కాకి అని తెలిపేటటువంటి వాదం బౌ వాదం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని తెలిపిన వారు హాకెట్. ఆంధ్రప్రదేశ్లో సంగీత నాటక అకాడమీ స్థాపన ఎప్పుడు జరిగింది? 1956. విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధిని సవర్ణ దీర్ఘ సంధిని గుర్తించడం అనేది దేనికి చెందుతుంది? ఇది ఒక సంవృత లక్ష్యం. పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం అవగాహన. నెక్స్ట్ వన్. మార్క్స్ ద ఫాలోయింగ్ చూద్దాం. ఇక్కడ సృజనాత్మకత అనేది అసంపూర్ణమైనటువంటి రచనల్ని పూరించడం. భాషాభిరుచి అంటే బహు గ్రంథాల్లో పఠనం చేయడం డి అవుతుంది. సుముచిత మనోవైఖరులు అంటే విమర్శనాత్మక సహృదయంతో స్వీకరించడం. సంస్కృతి సంప్రదాయాలు అంటే రచనలలోని నీతిని గ్రహించడం అన్నమాట. నెక్స్ట్ వన్. విద్యార్థుల వేమన వంటి కవుల పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించడం. గౌరవ భావం అనేటటువంటిది ఒక సుముచిత మనోవైఖరులకి చెందుతుందన్నమాట. సుముచిత మనోవైఖరులు. తెలుగు విశ్వవిద్యాలయపు జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం ఎక్కడ కలదు?
వరంగల్లో కలదు. డిగ్రీలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1969. అక్షరాల పరిమాణం పెద్దవిగా చిన్నవిగా ఉండకూడదు. సో ఒక రీతిలో ఉండాలంటాం కదా, ఒక పద్ధతిలో ఉండాలంటాం. సో దాన్ని ఏమంటారు అంటే సమత. రీతి కాదు, సమతలో ఉండాలి. పెద్దగా ఉండకూడదు, చిన్నవిగా ఉండకూడదు అని తెలియజేసేది సమత. విస్తార పఠనానికి నాంది మౌన పఠనం. కాసటి బీసడిగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒకటైనా క్షుణ్ణంగా చదవడం మేలు అని అన్నది ఎవరంటే నాష్. భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది ఎవరు? జాన్సన్. ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రోబెల్. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ మొత్తం నుండి భాగాలకు అనే సూత్రం ఆధారంగా పద్య బోధనకు అనువైనటువంటి పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. ఉపవాచకాన్ని ఇలా కూడా అంటారు. పైవన్నీ గౌణవాచకం, పూరణవాచకం, విస్తార పఠనవాచకం. పాఠశాలల యందు విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు ఎన్ని? 220. ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు? ప్రణాళికలు సాధారణంగా 6 రకాలు. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక. భాషా ప్రయోగశాలలో సుమారుగా ఎంతమంది కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు? 20 నుండి 30 మంది. బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థ ఏది? CCRT. బోధనోపకరణాలు తయారు చేయడానికైతే CCRT. విద్యకు వినాశనానికి మధ్య జరిగేటటువంటి పరుగు పందమే చరిత్ర అని అన్నది ఎవరు? R.H. దవే. సోమన రచించినటువంటి స్వతంత్ర దేశీ పురాణం ఏది? ఇక్కడ మనకి ఇది వేల్స్ అన్నారు. 27ది వేల్స్ చెప్పడం జరిగింది, R.H. దవే కాదు. సోమన రచించినటువంటి స్వతంత్ర దేశీ పురాణం ఏది? బసవ పురాణం. ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలవిగా ఉండాలి అనేది దేన్ని తెలియజేస్తుంది? ప్రామాణికతను తెలియజేస్తుంది. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి, అన్నింటికీ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది వ్యాపకత. పఠన లేఖనాల్లో పఠనం స్తబ్దాంశం అని అంటారు. అయితే లేఖనం అనేది ఏమవుతుంది? లేఖనం అనేది కారకాంశం. జిహ్వాగ్రం ఒక్కసారిగా వెనక్కి వచ్చి పైనున్న స్థానాన్ని తాకి క్రిందకు కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వనిని ఏమంటారు? అది రా అనేటటువంటి ధ్వని. రాసేటప్పుడు మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో వంగాలి? ఎన్ని డిగ్రీలు అంటే 42 డిగ్రీల కోణం. పాఠ్యేతర అంశాలే ఎక్కువగా ఇందులో ఉంటాయి. ఎందులో ఉంటాయంటే నిర్దేశ్యాలలో ఉంటాయన్నమాట. కాల్పనికత మరియు ఊహకు ప్రాధాన్యత గల కథలను ఈ తరగతుల్లో చెప్పాలి. ఎక్కడ అంటే 1, 2 తరగతులకు చెప్పాలి. గుర్తించుట అనే స్పష్టీకరణ అనేది ఈ లక్ష్యానికి చెందుతుంది. గుర్తించుట, జ్ఞప్తికి తెచ్చుకుంట ఈ రెండు కూడా జ్ఞానానికి చెందుతాయి. అలాగే భారతదేశంలో లార్డ్ మెకాలే ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1835 మెకాలే మినిట్స్. 1 నుండి 5 తరగతులలోపు ఉండేటటువంటి మొత్తం ఉపసామర్థ్యాలు ఎన్ని? 95. ఒకవైపు చిత్రం ఉండేటటువంటి అట్టలను ఏమంటారు? స్వయం సవరణ అట్టలు అంటారు. స్థూలార్థ సంగ్రహణం అనేది ఈ పాఠం బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు చేస్తాడు. పద్య బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు చేస్తాడు. అల్ప ప్రాణము నాదాత్మకము అయితే దంత్యము ఏమవుతుంది? దంత్యము అనేది దా అవుతుంది. నెక్స్ట్ వన్, రాత నేర్పడం చాలా కష్టమైన చర్యగా అభిప్రాయపడిన వారు ఎవరు? రైబర్న్. ద్వితీయ భాష నేర్చుకునే విద్యార్థులకు మరి వాక్య నిర్మాణం అనేది ఏ పద్ధతిలో నేర్పించాలి? చట్రాల పద్ధతిలో నేర్పించాలి. గ్రూప్ వర్క్షాప్ పద్ధతుల్లో భాగంగా చెప్పదగినది ఏమిటి? బృంద బోధన. నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో విద్యార్థి అభ్యసించినటువంటి అన్ని అంశాలను మదింపు చేయుటకు మీరు అనుసరించేటటువంటి మూల్యాంకనం ఏంటి? సమగ్ర మూల్యాంకనం. అన్ని అంశాలు మదింపు చేయడానికి సమగ్ర మూల్యాంకనం. అనేక ఉపసోపానాలు కలది ఏది? ప్రదర్శనం అనేది అనేక ఉపసోపానాలను కలిగి ఉంటుంది. వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భాషా జ్ఞానం.
భాషా జ్ఞానం. బోధనాభ్యసన ప్రక్రియలో తొలి విజయానికి సంకేతం ఏంటి? తొలి విజయానికి సంకేతం శీర్షికా ప్రకటన. ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల్లో ఏ శక్తిని పెంపొందిస్తుంది? భాషణ శక్తిని పెంపొందిస్తుంది. పద్యమును ఖండములుగా చేసి చెప్పడం వల్ల విద్యార్థులు దేనిని కోల్పోతారు? రసాస్వాదనని కోల్పోతారు. ఎస్సే అనేటటువంటి మాటకి అర్థం ఏంటి? ఎస్సే అనే మాటకి అర్థం కృషి మరియు ప్రయత్నం. ఎస్సే అనేటటువంటి మాటకి అర్థం కృషి మరియు ప్రయత్నం. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ రిజల్ట్ టు బ్యాడ్ హియరింగ్ అని అన్నది ఎవరు? రైబర్న్. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నవారు ఎవరు? ఠాగూర్. కొఠారి కమిషన్ ప్రతిపాదనను అనుసరించి ప్రాథమిక తరగతుల భాషా బోధనకు ఎంత సమయం కేటాయించాలి? 20% సమయాన్ని కేటాయించాలి. మన విద్యా ప్రణాళికలో మాతృభాషా బోధనకు ఎన్ని పీరియడ్లను కేటాయించాలి? మాతృభాష కోసం 6 పీరియడ్లు కేటాయించాలి. భాషోద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1910. వ్యవహారిక సత్తావాదం అంటారు కదా. ఏ తరగతి నుండి చరిత్ర కథలను ఎక్కువగా చెప్పాలి? చరిత్ర కథలను ఎప్పటి నుండి చెప్పాలి అంటే 3వ తరగతి నుండి చెప్పాలి. పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చేటటువంటి పద్ధతి ఏది? మ్యాంటిసోరీ పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.